చెప్పినన్నా ఏం చెప్పు సినిమా బాగుందని చెప్తున్నా కదా. బాగుంది, నేను బాగాలేదని చెప్పలేదే. మరి అబద్ధాలు చెప్తున్నారా? మనస్ఫూర్తి చెప్పట్లేదు. అవును, సినిమా సూపర్ హిట్. సినిమా బాగుంది అంతే. బాగుందా లేదా? మనసులో ఎక్కడ ఫీలింగ్ ఉందా? బాగుంది. ఫీలింగ్ ఎక్కడ లేదు, ఏదో చెప్పాలి కదా చెప్తున్నాడు. నువ్వేం చెప్పు. సినిమా చెప్పు నాకు. సినిమా సూపర్ ఉంది. చెప్పు. సినిమా చెప్పుడు ఫీలింగ్ ఎక్కడ ఉంది? నువ్వేం చెప్పు. సినిమా నువ్వేం చెప్పు. బాగుంది. సినిమాని పాడు చేస్తున్నారు. చెప్తున్నా మీ పాడు చేసినట్టు బాగా చెప్తాను. రివ్యూ కరెక్ట్ అన్న. సినిమా బాగుంది అన్న. సినిమా చాలా బాగుంది. నాని అన్న యాక్టింగ్ బాగుంది. నిజంగా హీరో హీరోయిన్ కాంబినేషన్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఒకటే నాకు సాంగ్స్ లేవే అన్న ఒక చిన్న కొరత అనిపించింది. సాంగ్స్ కూడా ఉంటే బాగుండే. ఇప్పుడు 3 hours సినిమా ఉంది కదా. అదే అన్న ఐమాక్స్ దగ్గర స్టార్ట్ చేసింది. అదే నాకు సినిమాలో లేనిది ఏంటంటే సాంగ్స్ ఒకటి లేవు. అదొకటి చాలా మైనస్ అనిపించింది. కొద్దిగా హీరో హీరోయిన్ మధ్యలో బాండింగ్ అనేది కొద్దిగా లేదు. కాకపోతే సినిమా ఓవరాల్ గా చాలా బాగుంది. మదర్ సెంటిమెంట్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ఆర్ఆర్ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఒకటి చెప్తాను, నా ఫైట్స్ అయితే సినిమాలో వేరే లెవెల్ అన్న, నెక్స్ట్ లెవెల్ మాస్ లుక్ లో చూపించారు. రవితే అసలు మాస్ అంటే రవితే గుర్తుకొస్తా. సినిమా సూపర్ ఉంది భయ్య. నిజంగా సినిమా చాలా బాగుంది. కాకపోతే ప్రతి ఒక్క సీన్లు ఎలా ఉన్నాయంటే యాక్షన్ సీన్లు భయ్య. ఎస్జి సూర్య కూడా సాగు కొట్టాడు. ప్రతి ఒక్క పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. కొన్ని లఫోట్ గాలు ఉంటారు, అర్థం కాదు ఏం చెప్తారు. మనస్ఫూర్తి చెప్పట్లేదు. సినిమా సూపర్ ఉంది. క్లారిటీగా ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. సినిమా పాటలు లేకపోతే సినిమా ఎంత హైలైట్ ఉంది. నాని గారు జస్ట్ సూర్య గారు ఎంత బాగుంది యాక్టింగ్. ఏదో బాగుంది బాగుంది అన్నట్టు చెప్తున్నా. సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి. ప్రియాంక మోహన్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. కాకపోతే కొన్ని సీన్లు ఎలా ఉన్నాయంటే హైలైట్ భయ్య. సమంతని ఎందుకు తీసుకొచ్చిరా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. పాపం నా చేత ఇంకో పెళ్లి చేసుకున్నాడు కదా అని చెప్పేసి సమంత చాలా డిసప్పాయింట్ లో బాధలో ఉంటది. అయినప్పటికీ సమంతను కూడా తీసుకొచ్చారు ఈ సినిమాలోని. అయినప్పటికీ ఓకే, సినిమా ప్రతి ఒక్కరు చూడండి. నిజంగా మంచి ఎంటర్టైన్మెంట్. నువ్వు కానీ నెక్స్ట్ వీడియో దగ్గర పెట్టుకుని చెప్పు. మాకు ఇంకా కావాలేమో మళ్ళీ సినిమా చూడాలనిపిస్తుందండి. సరిపోదా శనివారం కాదు, సావమింగే శనివారం దాకా రాకపోండి. చాలా బాగుంది. మరి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న కష్టమే ఉన్నది మాత్రం అదిరిపోయింది. డామినేషన్ అనేదే లేదు అసలు. కాకపోతే విలన్ గా మాత్రం వేరే లెవెల్గా చూపించారు. డైరెక్షన్ అయితే అసలు అల్టిమేట్. అంటే సూర్య గారిని అంటే ఎన్ని సినిమాలు చూసినా చాలా విలన్ గా చేసిన క్యారెక్టర్లు కూడా చాలా అంటే అంతా ఉండేది. కానీ ఇది మాత్రం పిక్చర్ పీక్స్కి వెళ్ళింది. చాలా మామూలు సైకో కాదయ్యా అతను. చాలా బాగా చూపించారు. స్టోరీ కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి ప్లాట్ లైన్ చాలా బాగుంది. ఫైట్స్ బాగున్నాయి. ఇంకా మ్యూజిక్ అయితే చాలా బాగా చిత్తకొట్టాడు మ్యూజిక్ అయితే. అంటే చాలా బాగుందన్న. ఈ వీక్ లో మీకు మాస్ అండ్ ఎంటర్టైన్మెంట్ మూవీ ఇది. నాకైతే సరిపోయింది అంతే. ఇంకా ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ కానీ కొద్దిగా కొద్దిగా చింత ఉంది. అంటే 3 hours ఉంది కదా, కొద్దిగా 1-2 సాంగ్స్ పెడితే బాగుండని అనుకుంటున్నాను. శనివారం తప్ప మిగతా రోజులు చూసే సినిమా కాదంటున్నారు. అట్లా కాదు, అయ్యో అది మర్చిపోయారు నిజంగా. అందరూ శనివారం కదా స్టోరీ వచ్చింది, శనివారం తప్ప మిగతా రోజులు చూడొద్దు అని కాదు, ప్రతిరోజు చూడొచ్చు. సినిమా చాలా బాగుంది, మంచి ఎంజాయ్ చేస్తారు మూవీ అయితే. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.